అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నమస్తే, నా పేరు ఆకారం రమేష్. నేను చిల్కలగూడలో ఉంటాను. అవునా అన్నగారు, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏంది అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే అధికారంలో ఉంది, బీజేపీ అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్కి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. సో మరి లాస్ట్ టైం బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, ఇది మన జిహెచ్ఎంసీలో. సో ఈసారి ఆ డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, సీట్లు పెరుగుతున్నాయి. 33% లేడీస్కి రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది, వాళ్ళు కూడా లేడీస్ కూడా అవకాశం రాబోతుంది. ఓ ఓటర్గా ఏమనుకుంటున్నారని ఈసారి మరి మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతారు? ముందుగా అందరికీ నేను ముఖ్య సూచన తెలియజేస్తున్నా. ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది, దయచేసి ప్రజలందరూ ఎస్ఐఆర్లో పాల్గొనండి. ఎస్ఐఆర్లో మీ ఓటుని ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత అది కన్ఫామ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ డివిజన్లు, ఎలక్షన్, ప్రతి 5 సంవత్సరాలకి 2-3 ఎలక్షన్లు మనకు వస్తూనే ఉంటాయి. మనం నీతి నిజాయితీగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఇప్పుడు రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగిన, ఇంతకుముందు చేసిన రాజకీయ నాయకులు, ఇప్పుడు చేస్తున్న రాజకీయ నాయకుల అరాచకాలు, వాళ్ళ అధర్మాలు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అన్నీ తెలుసు. ఇక రాబోయే పార్టీ ఏదో మనమే నిర్ణయించుకోవాలి. మాలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉంటాం కాబట్టి ఈసారి ధర్మంగా నిల్చొని నీతి నిజాయితీగా ఎవరైతే రాజకీయాలలో ఉంటారో వారికి మాత్రమే, అట్టి వ్యక్తికే ఓట్లేసి మనం గెలిపించి మన ధర్మంని మనం నిలబెట్టుకోవాలని మీ అందరినీ కట్టమైసమ్మ తల్లి సాక్షిగా తెలియజేస్తున్నాం. బోనాలు బాగా జరుగుతున్నాయి. బోనాలు మాదర ఉజ్జయిని మాంకాళి తల్లి సికింద్రాబాద్లో ఎంత ఫేమసో, ఆపై వచ్చే వారం మా అమ్మ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉజ్జయిని మాంకాళి తర్వాత సెకండ్ పోస్ట్ మా అమ్మకే దక్కుతుంది. అదే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ ఒక ముఖ్యమంత్రి తప్ప అక్కడ ఎవరెవరు వచ్చిన వాళ్ళందరూ కూడా మా అమ్మ దగ్గరికి వస్తారని అందరికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ కానీ చూసుకున్నట్టయితే మరి ఈసారి ఏమన్నా మార్పులు ఏమన్నా కోరుకుంటున్నారా, ఎలా అనిపిస్తుంది? ఈసారి మీరు చూస్తే గత 3 సంవత్సరాలు 3 టైమ్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. మీరు అన్నీ చూసుకోవచ్చు, ఏం డెవలప్మెంట్ ఉంది ఏమనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఒకసారి ప్రజలు నిర్ణయించిన తర్వాత ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడగొట్టాలి ప్రజా ఓటుతో తెలిసిపోతుంది. ఈసారి ఖచ్చితంగా మారుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల ఏరియా డెవలప్మెంట్ ఉండదు, ప్రజలు కూడా మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి కొత్త వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను. కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారు, కరెక్టే. మరి ఇప్పుడు కార్పొరేటర్లు కూడా కొత్త వాళ్ళని ఎన్నుకుంటారా? ఎట్లా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే ఓపికగా ధర్మంగా నేను ప్రజలకు ఏమైనా చేయాలనుకునే వ్యక్తి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయన్న, మరి మీకేమనిపిస్తుంది? బీజేపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? మీరు అదే చెప్తున్నా, గత 3 టైమ్స్ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఆల్రెడీ రూలింగ్ ఉంది. ఎప్పుడు కూడా ఈ 3 టైమ్స్లో భారతీయ జనతా పార్టీ అనే క్యాండిడేట్ కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ ఇక్కడ లేడు. ఈసారి ఖచ్చితంగా అమ్మ ఆశీస్సులతోని, ప్రజల ఆశీస్సుతోని 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతుందన్న ఆశయం నాకున్నది. కానీ మరి తెలంగాణలో అంత అవకాశం ఉందంటారా? నిన్న మొన్న వరకు కేసీఆర్ కుర్చీ పైన ఉన్నప్పుడు కూడా నేను బతికున్నన్ని రోజులు ఈ సీఎం కుర్చీ జరగదన్నాడు. ఆయనకి పుట్టగతులు లేకుండా ఫామ్ హౌస్కి పంపించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఇది. ఎవ్వరు శాశ్వతం కాదు రాజకీయాలలో. ప్రజా నిర్ణయం ముఖ్యం, ధర్మం ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. ఎవరైతే ధర్మపాలన చేస్తారో లాస్ట్కి వాళ్ళే గెలవడం ఇది సత్యం. 100% నెక్స్ట్ ధర్మం గెలవబోతుందని నేనైతే నమ్ముతున్నా. జనాలు ఎప్పుడు కూడా రాజకీయాలలో గెలిస్తే మాకేదైనా వస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళు లాస్ అయ్యి వాళ్ళకి వస్తుంది. ఎవరైనా ఫ్రీగా ఏమైనా తీసుకురంటే 10 రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 11 రూపాయలు లాస్ అవుతారని ఇప్పుడు తెలుసుకునే రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే 5G టెక్నాలజీ వచ్చిన తర్వాత, మొబైల్ చేయలు వచ్చిన తర్వాత యావత్ ప్రపంచం చేయలేనే ఉంది. అన్నీ తెలుసుకునే టెక్నాలజీ చిన్న పాత గుడిసెలు ఉన్న వ్యక్తికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. కానీ మరి ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్, మరి 6 గ్యారెంటీలని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది, రైతులకు ఎంత చేసేమని చెప్తా ఉంది. అలా అన్ని జరుగుతున్నాయి. మీరు 6 గ్యారెంటీలో చూడాలి. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు కూడా క్లియర్ కాలే. 6 గ్యారెంటీలు ఆయన క్లియర్ చేసే వరకు ఆయన కుర్చే జరిగిపోతుంది. అంత ఈజీ కాదు కదా. మనం ఏది మాట్లాడితే అది 6 గ్యారెంటీలు ఇచ్చిన వాళ్ళే లేరు, 6 గ్యారెంటీలు చెప్పిన వాళ్ళు లేరు, 6 గ్యారెంటీలు ప్రజలలో మాట్లాడే లేదు. ఒక్క బస్సు ఫ్రీ అంటారు, బస్సులో ఎంత రోజు ఒక్కోట్లాట స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు రోజు ఒక లొల్లి అయితేనే ఉంది. ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలకు ఫ్రీ ఇవ్వడం ఏంది? మీకు ఫ్రీ ఇవ్వమని ప్రజలు అడగలే కదా. బస్సులు ఫ్రీగా ఇవ్వమని ప్రజలు చెప్పలే. ప్రజలకు నిత్య అవసరం ఏంది,
నీళ్లు, కరెంటు, రోడ్డు, అత్యవసరమైన అంబులెన్సులు, అత్యవసరమైన విద్య, హాస్పిటళ్ళు, చిన్నపిల్లల హాస్టల్. ఈరోజు గురుకులు చూసుకోండి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ గురుకులు కూడా దరిద్రంగా ఉన్నాయి. అన్ని గురుకుల దొడ్డు బియ్యం పెడుతురు, పురుగులు అన్నం పెడుతురు. పిల్లలు ఇప్పుడు వరకు 110 మంది పిల్లలు ఇప్పుడు వరకు చనిపోయిన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర ఉన్నది. కోళ్ళ ఫామ్లో మేము మొన్ననే మొత్తం తిరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంగా కోళ్ళ ఫారంలో గురుకులం పెట్టడం మన తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం. ఈరోజు పొన్నాం ప్రభాకర్ మంత్రి గారు ఉన్నారు, మన హైదరాబాద్కి మంత్రిగా. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ముఖ్యం. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఒక రోడ్ వేసినా, ఒక బ్రిడ్జ్ వేసినా, ఒక మంచి హాస్పిటల్ కట్టినా, ఏది చేసినా ప్రజలకి నిత్యం అవసరం ఏర్పాటు కలిగేది చేసిన వాడే రాజకీయ నాయకుడు. మార్పు 100% జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీ ఇందాక ఎస్ఐఆర్ గురించి చెప్పారు, ఎలా ఉంది సార్, ఎట్లా నడుస్తుంది అంటే ఎస్ఐఆర్ కరెక్ట్ అంటారా? ఎస్ఐఆర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 2002లో ఎస్ఐఆర్ అయింది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ కావాల్సిందే. కరోనా పీరియడ్ సంబంధంగా ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు జరిగి మళ్ళీ ఎస్ఐఆర్ వచ్చింది. ఈ ఎస్ఐఆర్ని అందరూ చూసి 2002లో ఉన్న ఓటు, లేకపోతే వాళ్ళ మమ్మీ డాడీ ఓటు, వాళ్ళ ఓటు ఎవరైనా తెలుసుకొని రాయాలా. దాన్ని ఏదో తప్పులు రాసి ఫాస్ట్గా ఇచ్చేస్తారు, తర్వాత ఇబ్బంది అవుతుంది. మీరు మొత్తం ఫిల్ చేసి బిఎల్ఓలే కదా చెప్పాల్సింది. బిఎల్ఓలు అక్కడ దగ్గర కూర్చుంటున్నారు, ఎవరింటికి వెళ్ళట్లేదు. సగం మంది బిఎల్ఓలకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టలేదు. యాక్చువల్లీ ఏముందంటే అందరు చదువుకున్న వ్యక్తులు ఉంటారు కదా, ఎట్లనో ఫిలప్ చేస్తారనుకుంటారు. కానీ సాధ్యమైనంతవరకు నేను కూడా మా మైలర్గడ్డలో ఉంటాను, దగ్గర ఒక 1000 ఫాములు నింపిన. మనకి తెలిసి ఉంటే నింపాలా. వాళ్ళ ఫాదర్ పేరు, రిలేషన్షిప్ అంటే దాని నింపేస్తారు. తెలిసిన వ్యక్తి దగ్గర అడిగి నింపాలని ఈరోజు 3వ తారీఖు ఇంకా మనకు వారం రోజులు టైం ఉంది. దయచేసి అందరూ ఎస్ఐఆర్లో పాల్గొని మీ ఎస్ఐఆర్ ఫాములు నీట్గా నింపి అది కండక్ట్ అయ్యి అటెంప్ట్ అయ్యే వారికి, అది మీకు ఓకే చెప్పే వారికి మీరు దాని వెనుక ఉండాలని యావత్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. టైం పీరియడ్ పెంచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వరకు 2 టైమ్స్ పెంచిర్రు. ఇంకా పెంచడం వల్ల ఏమవుతుందంటే అది ఏదో నామినీగా అయిపోతుంది. ఇప్పుడు అప్పుడే ఎలక్షన్స్ ఏం లేవు కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఎస్ఐఆర్కి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ చేసిరు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో లక్షల మీద కోట్ల మీద ప్రజలు అప్ అండ్ డౌన్ అవుతున్నారు. వీళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి ఎస్ఐఆర్, ఇది ఓటుకి సంబంధించింది కాదు. ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేస్తుంది? బయట వ్యక్తులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, అది తెలుసుకుంటారు మెయిన్గా. అది 20 years తర్వాతనే కావాలా. కరోనా పీరియడ్ సందర్భంగా కాలే కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ ఎట్లనో ఒకరోజు 1 day 2 day హాలిడేస్ ఇచ్చి అన్ని సీక్రెట్లు తీసుకుంటూ అదంతా అన్అఫీషియల్గా అయింది, సమగ్ర కుటుంబ సర్వే అయింది. కానీ ఈసారి యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ త్రూగా అవుతుంది కాబట్టి మనకు పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ వస్తాయి. మనకి రేపు రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.